డిజిటల్ అరెస్ట్ మోసాలకు అడ్డు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించేలా అనుమతి ఇవ్వాలంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఇటీవలి కాలంలో మన దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలు ఎక్కువయ్యాయి. ఈ తరహా మోసాలకు గురయ్యే వారిలో సామాన్యులతో పాటు నిపుణులైన విద్యావంతులు, పేరున్న ప్రముఖులు, ధనవంతులు కూడా ఉంటున్నారు. ఆన్లైన్కు సంబంధించి డిజిటల్ అనే పదాన్ని ఉపయోగించి మరీ అరెస్టులు అనడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే కీలక అంశం. ఆర్థిక నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని అందజేసేలా ప్రజలను మోసగించడానికి భయం, ఒత్తిడిని కలుగజేస్తారు. వారు ఒక పోలీసు లేదా ఇతర ప్రభుత్వ అధికారి వలె నటించి బెదిరించడం ఇక్కడ సాధారణ విషయం. అక్రమంగా కాజేయడానికి బ్యాంకు వివరాలు, ముఖ్యమైన ఇతర వివరాలు సేకరిస్తారు. ఇలాంటి కేసుల్లో కాల్ చేసే వ్యక్తి మాట నమ్మకంగా, అధికారికంగా ఉండడం కూడా బాధితుడిని నమ్మేలా చేస్తుంది. అరెస్టును నివారించాలంటే బ్యాంకు వివరాలు అందించడమే మార్గమని, భారీ మొత్తాన్ని తమకు డిపాజిట్గా పంపాలని, కేసు క్లియర్ కాగానే ఆ డబ్బులు తిరిగి వాపసు చేస్తామని వారు చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో వారు మీ బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ లేదా ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని అడుగుతారు. ఒకవేళ మీరు ఇవ్వడానికి నిరాకరించినట్లయితే మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేస్తారని లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తారు. నేరస్తులు ఈమెయిల్ లేదా మెసేజింగ్ యాప్ల ద్వారా నకిలీ అరెస్ట్ వారెంట్లు, లీగల్ నోటీసులు లేదా అధికారికంగా కనిపించే నకిలీ పత్రాలను కూడా పంపొచ్చు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో చాలా మంది సెల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందుకే మోసాలు కూడా ఆన్లైన్ వేదికగానే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ మోసాలు మరింత అధునాతనంగా మారుతున్నాయి. దీనికి డిజిటల్ అరెస్ట్ పేరుతో చేసే మోసమే ఒక ప్రధాన ఉదాహరణ. ఇందులో మోసగాళ్లు చట్టాన్ని అమలు చేసే అధికారులుగా నటిస్తారు. ఇక్కడ వ్యక్తులకు వాట్సాప్ లేదా స్కైప్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఫోన్ కాల్ చేస్తారు. సిబిఐ, ఆదాయ పన్ను అధికారులు లేదా కస్టమ్స్ ఏజెంట్ల వలె చెలామణి అయ్యే మోసగాళ్లు ఇక్కడ వ్యక్తులకు ఫోన్ చేసి బెదిరిస్తారు. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మనీ లాండరింగ్, పన్ను ఎగవేత లేదా మాదక ద్రవ్యాలు లేదా మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరంలో పాలు పంచుకున్నారంటూ లేదా ఇందులో మీ పేరు లేదా అడ్రస్ ఉందంటూ ఆరోపిస్తారు. మీ ఆధార్ కార్డు లేదా పాన్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని నేర అభియోగం మోపుతారు. మీరు ఈ కేసులో డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ వ్యక్తిగత బ్యాంకు సమాచారం కోరతారు లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఇటువంటి కేసుల్లో సాధారణంగా ఒక పెద్ద మొత్తంలో మీ తరపున హామీగా డబ్బును డిపాజిట్ చేయాలని, కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి వాపసు చేస్తామని చెప్పొచ్చు. ఇలాంటి విషయాల్లో బాధితులు భయాందోళనకు గురై నేరగాళ్ల డిమాండ్లకు తలగ్గే ప్రమాదం లేకపోలేదు. సమాజంలో తమ ప్రతిష్ట దెబ్బతింటుందనే భయం కుటుంబ సభ్యులపై ప్రభావం వల్ల త్వరిత పరిష్కారాలను కోరుకునేలా చేస్తుంది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలు తీవ్రమైన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై ముందుగా దర్యాప్తు చేపట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది సుప్రీం. ఇందుకు సంబంధించిన కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించేలా అనుమతి ఇవ్వాలంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జ్యోమ్యాల్యా బాగ్చితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. హర్యానాలో వృద్ధ దంపతులు డిజిటల్ అరెస్టు బారిన పడిన ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు దీని బారిన అధికంగా పడుతున్నారని అభిప్రాయపడింది. సైబర్ మోసాలకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ లాంటి సాంకేతికతను ఎందుకు వినియోగించడం లేదని సుప్రీం ప్రశ్నించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోక్యం చేసుకుని వివరాలు అందించాలని, డిజిటల్ అరెస్టు కేసుల్లో సిబిఐ దర్యాప్తునకు సహకారం అందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పౌరులను మోసం చేయడంలో సహకారం అందించిన
బ్యాంకు అధికారులను గుర్తించాలని సిబిఐకి సూచించింది. ఆఫ్మోర్ ట్యాక్సులు ఉన్న దేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని సిబిఐకి సుప్రీంకోర్టు సూచించింది. సైబర్ మోసాలకు వాడే అవకాశం ఉన్నందున ఒక వ్యక్తికి అనేక సిమ్లు కేటాయించకుండా టెలికాం ఆపరేటర్లు ఆదేశాలు ఇవ్వాలని టెలికాం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఆన్లైన్ మోసాలను అడ్డుకునేందుకు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెప్పింది. దీనిపై కేంద్ర హోం, టెలికాం, ఆర్థిక సహా పలు శాఖలు స్పందన తెలియజేయాలంటూ సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ప్రజలను మోసం చేసే ఖాతాలను ఫ్రీజ్ చేసేలా సిబిఐ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసు దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలని సుప్రీం అభిప్రాయపడింది. డిజిటల్ అరెస్టు మోసాలపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు అంతకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన కేసుల దర్యాప్తుకు సిబిఐకి అప్పగించేలా అనుమతి ఇవ్వాలంటూ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇక డిజిటల్ అరెస్ట్ మోసాలపై సిబిఐ దర్యాప్తు జరపనున్న నేపథ్యంలో ఈ తరహా మోసాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి.